నమస్తే సార్. నమస్కారం బాబు. నమస్కారం అండి. రండి ప్లీజ్. రండి. హాయ్. హాయ్ సార్. రండి పదండి లోపల పదండి. బన్నీ. హలో, ఎవరు? నా గురించి ఎందుకు గాని, నువ్వు వసుంధరవేనా? అవును. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందని, ఆ పెళ్లి కోసం మీరు నగలు కొన్నారని తెలిసింది. ఆ నగలు తీసుకొని నేను చెప్పిన చోటుకు వచ్చాయి. ఎవర్రా నువ్వు? నేనెవరైతే నీకెందుకు? రాహుల్ గడివేనా? నేను రావుని కాదు, కేతుని కాదు, కిడ్నాపర్ని. నువ్వెవరైతే నాకేంట్రా? నేనెందుకు నీకు నగలివ్వాలి? ఫోన్ పెట్టేయ్. ఆగండి ఆగండి మేడం. ఎందుకు నగలు ఇవ్వాలని అడిగారు కదా, ఆన్సర్ చెప్పనివ్వండి. నీలాంటి వేస్ట్ గాడితో మాట్లాడే టైము తీరిక నాకు లేవు. పోనీ నీ కొడుకుని కిడ్నాప్ చేసిన వాడితో మాట్లాడడానికి టైం ఉందా? ఏమంటున్నావు? నీ కొడుకు బన్నీ ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. అది చాలా సేపటి క్రితం. ఇప్పుడు వాడు మా దగ్గరున్నాడు. ఎత్తుకొచ్చి కట్టేశాం. ఎవరు మీరు? ఎందుకు బన్నీని ఎత్తుకుపోయారు? మీకేం కావాలి? బన్నీ నేను చేయకండి. నేను చెప్పినట్లు చేస్తే నీ కొడుకు సేఫ్. ఏం చేయాలి? 1 గంటలో నేను చెప్పిన చోటుకు నువ్వు నగలు తీసుకొని రావాలి. ఈ విషయం ఎవరితో చెప్పకూడదు. ముఖ్యంగా పోలీసులకు అస్సలు చెప్పకూడదు. చెబితే నీ కొడుకుని చంపేస్తాం. చెప్పింది అర్థమైందిగా? నీకు గంటే టైం ఇస్తున్నాం. నగలు తీసుకొచ్చి నీ కొడుకుని విడిపించుకొని వెళ్ళు. హలో హలో, మన ప్లాన్ సక్సెస్. ఏమండి? ఏంటండి పిలిచారు? ఏమండి? మన బన్నీ, మన బన్నీ. బన్నీ తీసుకురావాలి అంతే కదా? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. బన్నీ ఇంట్లో లేడండి. బన్నీ ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? వసు గారు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? బన్నీకి ఏమైందండి? బన్నీని ఎవరో కిడ్నాప్ చేశారండి. ఏమంటున్నారు వసు గారు? బన్నీ కిడ్నాప్ అవడం ఏంటి? ఇందాక కిడ్నాపర్ నుంచి కాల్ వచ్చింది. గంటలో నగలు తెచ్చివ్వకపోతే బన్నీని చంపేస్తామని బెదిరించారు. పోలీసులకు కూడా చెప్పొద్దు అంటున్నారు. బన్నీ వాళ్ళ చేతికి ఎలా దొరికాడో తెలియడం లేదు. బన్నీ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. వసు గారు టెన్షన్ అవ్వకండి. ఇదా రాహుల్ గడి పని అయి ఉంటుంది. బన్నీని కిడ్నాప్ చేసి నగలు తీసుకుని వెళ్ళిపోయి పెళ్ళి ఆపాలని చూస్తున్నాడు. నాకు భయంగా ఉందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేం భయపడకండి వసు గారు. బన్నీకి ఏం కాదు. బన్నీని కాపాడుకోవడం ఒకటే కాదు, ఈ పెళ్లి కూడా ఆగకూడదు. నాకు భయం వేస్తుందండి. పెళ్ళి ఆగదు, బన్నీకి ఏమీ కాదు. నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. అవును, ఈ విషయం ఇంకెవరితోనే చెప్పారా? లేదు, మీకే చెప్తున్నాను. సరే, నేను వెళ్ళొస్తాను. అప్పటి వరకు ఎవరికి చెప్పకండి. అలాగే. ధైర్యంగా ఉండండి. ఓకే? పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలిసినా ఇప్పుడు కూడా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారేంటి వీళ్ళు?
చెప్పాను కదా సిస్టర్, వాళ్ళు మొహం మొండి కట్టాలని. మనకో పట్టాన అర్థం కారు. బన్నీ గాడికి ఏమైనా అయితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. బన్నీ నేను చేయొద్దు. బన్నీకి ఏం కాకూడదు. ఏ వాడేం నీ సొంత అన్న కొడుకు కాదు కదా అఖిల్. ఆ అన్నకు కూడా వాడు సొంత కొడుకేం కాదు కదా. బన్నీని అభి అనే సొంత కొడుకు కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బన్నీకి ఏదైనా అయితే మన నలుగురిని మట్టిలో కలిపేస్తాడు. బన్నీని కిడ్నాప్ చేయించింది మనమే అని అభిబాబు గారికి ఎలా తెలుస్తుంది? నువ్వే చెప్పేలా ఉన్నావే, కాస్త మెల్లగా మాట్లాడు. ఆ వసు విన్నదంటే అభి కాదు, అదే మనల్ని చంపేస్తుంది. అంతవరకు ఎందుకు రానిస్తాం? ఇప్పుడే అసలు కథ మొదలైంది. మెహందీకి ముందే మన చేతుల్లోకి నగలొచ్చి పడతాయి. అందరూ కామ్గా ఉండండి. ఇది విడిదిల్లా? విలేజ్లో గుడ్ల సావిల్లో లైట్లు వేసి అలంకరించినట్టుంది. ఇలాంటి ఇంట్లో మనుషులు కూడా ఉంటారా? లాంగ్వేజ్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఏర్పాటు చేశారు. అలా ఇన్సల్ట్ చేయకూడదు. కరెక్ట్ అంకుల్, వీళ్ల స్థాయికి తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. నా పెళ్లి టైంలో మా డాడీ వాళ్ళు మీకు 5 స్టార్ హోటల్లో స్టేయింగ్ ఇచ్చారు. వీళ్ళేమో ఈ ఇంట్లో. ఆప్తావా స్వాతి, కాసేపు కాముగా ఉండు. ప్రతిదానికి ఇలా నస పెడితే మీ మావయ్య పరువు పోతుంది. పావని, వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే అత్తయ్య. నేను తీసుకొస్తాను వదినా. హారిక పదవే, పద పద, పదవే ఆంటీ పదవే, ముందు పదవే. అను, కీర్తి, మీరు బన్నీని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఇంటి దగ్గర డాడీ. మేము ముగ్గురం ఆడుకున్నాం. ఆ తర్వాత ఏమైంది? అన్నయ్యని ఐస్ క్రీమ్ కావాలని అడిగాం. అన్నయ్య వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. ఐస్ క్రీమ్ కోసం అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? వీధిలోకి వెళ్ళాడు. ఐస్ క్రీమ్ బండి ఇంటి ముందుకొచ్చింది. బండి సౌండ్ విని అన్నయ్యని ఐస్ క్రీమ్ అడిగాం. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి. ఏవండి, ఐస్ క్రీమ్ బండి వాడు ఏమైనా? అదే ఆలోచిస్తున్నాను వసు గారు. అవును, మీకు ఏ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది? ఇదిగోండి, ఈ నంబర్ నుంచి. Damn it. ఏమైందండి? స్విచ్ ఆఫ్ వస్తుందండి. వాళ్ళు తెలివిగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి? బన్నీని ఎలా వెతికి పట్టుకునేది? మీరేం కంగారు పడకండి వసు గారు. వాళ్ళు 1 అవర్ టైం ఇచ్చారు కదా, ఈలోగా వెతికి పట్టుకుందాం. మీరు వెళ్ళి పెళ్లి వాళ్ళ దగ్గర నార్మల్గానే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నేను కూల్ డ్రింక్స్ తాగను. తీసుకోండి. మీ పేరేంటి? మిమ్మల్ని கமல். ఓ, కమల్ హాసనా? உங்களுக்கு கமல் ஹாசன் தெரியுமா? ఏంటి? మీకు కమల్ హాసన్ తెలుసా అని తమిళ్లో అడుగుతున్నాడండి. ஆமா ஆமா ఆమా, తమిళ అబ్బాయా? ఈ తెలుగు అమ్మాయికి సరైన జోడి. ఎందుకు తెలీదు?
కమల్ హాసన్ సినిమా హీరో. తకటి తదిమి తందాన హృదయ లయల గతుల తిల్లానా. నాకు చాలా ఇష్టం. కూల్ డ్రింక్ ఎలా ఉంది కమల్? రొంబ నల్లిరిక్కే. అంటే అర్థం కాలేదా ఆంటీ? ఏంటి ఆంటీనా? సారీ ఆంటీ. మళ్ళీ ఆంటీ? నేను ఆంటీని కాదు. నల్ల ఇరిక్కే. ఏంటి? మీరుదా చాలా బాగుండారు. రేయ్ థ్యాంక్ యూ, కానీ నన్ను అలా ఆంటీ అని పిలవద్దు. அப்படியா? உங்க பேர் என்ன? సుమా. సుమంగళి. సుమా అనండి చాలు. என்ன சுமோனா? సుమంగళి. சுமங்கலினா? థ్యాంక్ యూ సుమా. ఏంటి? ఏంటా కక్కుర్తి? వాడెవడో తాగిన ఎంగల్ రింగ్ ను మీరు తాగడం ఏంటి? వాడెవడో కాదే, నా కమల్. నాకు నచ్చిన నవ మన్మధుడు. ఏంటి? ఆ తమిళ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను. ఏమంటున్నారా ఆంటీ? పాపం మా అబ్బాయి మీకంటే చాలా చిన్నోడు. తనతో మీకు లవ్ ఏంటి? తన వయసేంటి, మీ వయసేంటి? హే, సచిన్ టెండూల్కర్ కన్నా అంజలి పెద్దది కాదా? కరీనా కపూర్ కన్నా సైఫ్ అలీ ఖాన్ పెద్దవాడు కాదా? రాముడి కన్నా సీత పెద్దది కాదా? అంతెందుకు, ప్రేమ ఎంత మధురం సీరియల్లో అను కంటే ఆ ఆర్యవర్ధన్ ఎంత పెద్దవాడు? వాళ్ళు ప్రేమించుకోలేదా, పెళ్లి చేసుకోలేదా, పిల్లల్ని కల్లేదా? మేము అంతే. మీకు పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది ఆంటీ. ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేస్తున్నా? లేదే, నచ్చిన వాడినే ప్రేమిస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఈ పిల్లలున్నారే, మా పెద్దల ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వసుగారు, బన్నీకేం కాదండి. నేను మాటిస్తున్నాను. బన్నీ కోసం ఎంక్వైరీ చేస్తున్నాను. మీరు దయచేసి ఏడవకండి ప్లీజ్. శ్రావ్య ఏం పాపం చేసిందండి? ఎందుకు తన పెళ్లి ఆపడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా బన్నీని కిడ్నాప్ చేశారు. గంటలో నగలు తెచ్చివ్వకపోయినా పోలీసులకు చెప్పినా బన్నీని చంపుతామని బెదిరిస్తున్నారు. ఒక ఆడపిల్ల పట్ల, చిన్న పిల్లాడి పట్ల ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఆ దుర్మార్గులు. అసలు ఎవరండి వాళ్ళు? వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఈ పెళ్ళిని ఆపలేరు. బన్నీని ఏమీ చేయలేరండి. మీరు ధైర్యంగా ఉండండి. ఏం మాట్లాడుతున్నావు అభి? బన్నీ కిడ్నాప్ అవడం ఏంటి?
ఏంటమ్మా వసు, బన్నీని కిడ్నాప్ చేశారా? ఎవరమ్మా? బన్నీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు అనుకున్నావు. బన్నీని ఎలా ఎత్తుకెళ్లారు? ఇంకెవరు? ఆ ఎమ్మెల్యేనో వాడి చెల్లెలో అయ్యుంటారు. ప్రతిసారి వాళ్ళు మనకు అడ్డు తగులుతూనే ఉన్నారు. వాళ్ళ దుర్మార్గాలకు హద్దే లేకుండా పోతోంది. థాంక్ గాడ్, మావయ్యకి మా మీద డౌట్ రాలేదు. మేం సేఫ్. అవునభి, శ్రావ్య పెళ్లిని ఆపుతాను అని ఆ ఎమ్మెల్యే చెల్లెలు వసుతో శపథం చేసి చెప్పింది కదా. బన్నీని అడ్డం పెట్టుకుని వాళ్ళు శ్రావ్య పెళ్లిని ఆపాలనుకుంటున్నారేమో. వెళ్ళభి, వాళ్ళంతు చూసి బన్నీని తీసుకురా. వెళ్ళు. లేదు నాన్న, ఇది వాళ్ళ పని అయి ఉండదు. ఇంకెవరో చేసుంటారు. బావగారు కనిపెట్టేశారు. కొంప తీసి మా మీద ఆయనకు అనుమానం రాదు కదా. మరెవరు చేశారో ఏమో. గంటలో నగలు ఇవ్వకపోతే పిల్లాన్ని చంపుతామని బెదిరించారంట కదా. నగలు తీసుకెళ్లి ఇవ్వండి అభి. పిల్లాడి ప్రాణాల కంటే నగలు ఎక్కువ కాదు. పెళ్లికని కొన్న నగలిస్తే మగ పెళ్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్తామత్తయ్య? ఈ పెళ్లి ఆగిపోతుంది. అలా ఏం కాదమ్మా. పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా. మగపెళ్లి వాళ్లకు ఏదో ఒకటి సర్ది చెప్తాం. లేదు మావయ్య, శ్రావ్య తోడికొడలు అర్థం చేసుకోదు. అసలే ఇడ్లీ బండి వాళ్ళమని మనల్ని ఎగతాళి చేస్తోంది. ఇప్పుడు నగలు లేకపోతే మనం కావాలని మోసం చేస్తున్నామని గొడవ చేసి అందరి ముందు మన పరువు తీస్తుంది. పెళ్లి ఆగిపోతుంది. అందుకని బన్నీ ప్రాణాలకి ముప్పు తెస్తావా? ఈ పెళ్లి కోసం బన్నీని బలి చేస్తావా? ఎలాగైనా శ్రావ్య పెళ్లి చేస్తామని శ్రావ్యకి, భాస్కర్ బావకి, పావని అక్కలకి మాటిచ్చామత్తయ్య. ఏం జరిగినా సరే ఈ పెళ్లి జరగాలి. బన్నీని బలిపెట్టి ఈ పెళ్లి చేయడం ఏంటమ్మా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూద్దాం గాని ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగొస్తుందా? ప్రేమ కూడా ప్రాణం లాంటిదే మావయ్య. ఒకసారి పోతే మళ్ళీ దక్కదు. శ్రావ్య అబ్బాయిని ప్రేమించింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఇక ఎప్పటికీ శ్రావ్య మనకి దక్కదు. బన్నీ విషయం తెలిస్తే శ్రావ్య కూడా ఈ పెళ్లినొద్దంటుంది. ఆ భయాన్ని, బాధని డామినేట్ చేస్తుంది.
మీ ఇద్దరూ మనుషుల్లా పుట్టాల్సిన వాళ్ళు కాదభి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలా ఎలా ఆలోచిస్తున్నారు? శ్రావ్యకు పెళ్లి కావాలని బన్నీని. మీరిక్కడున్నారా? మగ పెళ్లి వాళ్ళు మెహందీ ఫంక్షన్ మొదలు పెడదామంటున్నారు. శ్రావ్యం తీసుకుని తొందరగా రమ్మన్నారు. మీరు రెడీ అయితే బయలుదేరదాం. భాస్కర్, బన్నీని. బావగారు, మేము రెడీగా ఉన్నాము. పదండి, విడిదింటికి వెళ్దాం. బన్నీ అని మావయ్య ఏదో చెప్తున్నారు. బన్నీ గురించి కాదక్క, బంతి భోజనం పెడదామా బవే పెడదామా అని అడగబోతున్నారు. బంతి భోజనాలంటే మగ పెళ్లి వారు ఏమంటారో ఏమో. బఫే పెడదాం. ఏమంటావా అభి? అలాగే అన్నయ్య, మీరన్నట్టే చేద్దాం. పదండి పదండి వసు గారు, పదండి పదండి.